దేవుని యొక్క మహా ఉన్నతమైన నామాన్ని బట్టి ఉదయకాలపు దేవుని కృపను మీకు పరిచయం చేస్తూ ఆయన కృపకు పాత్రుడనైన నేను ఆ కృపను బట్టే దేవుని వాక్యమును మీకు అందించడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క నామమును మీకు ప్రతి ఉదయమున గుర్తు చేస్తూ ఉండాలి. కొంతమంది మర్చిపోతున్నారేమో అని ఒక విధమైనటువంటి భయము లేకుంటే ఒక విధమైనటువంటి భీతి నాకు ఉంది. పాస్టర్ గారు కనబడినప్పుడే యేసుక్రీస్తు వారు గుర్తొస్తే, లేదా ఆదివారం రోజునే యేసుక్రీస్తు వారు ఆ గంట 2 గంటలు గుర్తు వస్తే, మిగతా సమయాల్లో మర్చిపోయేటటువంటి అనుభవం ఉంటే కనుక అది అంత సరైనటువంటి భక్తి జీవితం కాదనేది దేవుని యొక్క సేవకుడిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి అలాంటి ఎదుగు బదుగు లేనటువంటి భక్తి జీవితాన్ని మీకు అలవాటు చేయడము అనేది మరి ఎలాగ అలవాటు అయిందో నాకు తెలియదు. కానీ అభివృద్ధి కలిగినటువంటి భక్తి జీవితము, మీ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, అలాగే అనుదిన జీవితంలో అభివృద్ధి, మీ యొక్క డైలీ లైఫ్ ఏదైతే మీ యొక్క కుటుంబ జీవితాలు, బిడ్డల జీవితాలు ఏదైతే మీరు కలిగి ఉన్నటువంటి స్థితిగతులలో అభివృద్ధి, ఇవన్నీ కూడా కలిగి ఉండడం అనేది దేవుని యొక్క దాసుడిగా నాకున్నటువంటి అభిమతం. కాబట్టి నిన్నెప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో, హెచ్చైన స్థానంలో, ఉన్నత విలువలు కలిగినటువంటి స్థానంలో, అభివృద్ధి కలిగినటువంటి స్థానంలో నిన్ను చూడాలనేది నా యొక్క ఆశ. ఒక సేవకుడి దగ్గర మరి జీవాహారము భుజిస్తున్నటువంటి, లేదా ఒక సేవకుడి ద్వారా ఆత్మీయత అనుబంధాన్ని పొందుకుంటూ సంఘముగా కట్టబడుతున్నటువంటి సంఘములో ఒకవేళ అలాంటి అభివృద్ధి, అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు లేకపోతే గనక ఒకంత ఆ సేవకుని యొక్క సేవను ప్రశ్నించుకోవాల్సిందే. ఒక టీచర్ దగ్గర మనము ట్యూషన్ చెప్పిస్తూ ఉంటాం మన పిల్లలకు. సరైనటువంటి మార్కులు లేకపోతే మన పిల్లలకు ఏం చేస్తామంటే ట్యూషన్ టీచర్ని మార్చేస్తాం. ఒక మంచి స్కూల్లో మన పిల్లలను జాయిన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మంచి మార్కులు, మంచి పర్సంటేజ్, మంచి ఫలితాలు ఆ స్కూల్లో చదివిస్తే వస్తాయన్నటువంటి ఆశతో. ఒకవేళ అనుకున్నటువంటి రిజల్ట్స్, అనుకున్నటువంటి ఫలితాలు ఆ స్కూల్ నుండి మనం పొందుకోలేకపోతే, ఒకటి మన పిల్లవాడు సరిగ్గా చదువుతాలేదేమో అని పరిశీలన చేసుకోవచ్చు. ఒకవేళ అందులో మన తప్పులు ఉంటే కనుక మన పిల్లవాడిని సరి చేసుకుంటే కూడా రావచ్చు. కానీ ఆ స్కూల్కి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా అలాగే ఉన్నారనుకోండి, మార్కులు రాలేనటువంటి పరిస్థితులు, పాస్ అవ్వలేనటువంటి పరిస్థితులు, మంచి ర్యాంక్ సాధించలేని పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ స్కూల్ బోధనా విధానాన్ని, లేదా ఆ స్కూల్ యొక్క మరి క్రమశిక్షణను మనము ఒకసారి అనుమానించవలసిందే. అలాగే మీ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, సరైనటువంటి క్రమము, సరైనటువంటి ఎదుగుదల, దీవెన, ఆశీర్వాదములు సరిగ్గా లేదు అనుకుంటే, ఈ ఆత్మీయత పాఠశాలలో పాఠాలు బోధించేటటువంటి నీ సేవకుని యొక్క మరి నడిపింపు ఎలాగుందో ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలి. కాబట్టి నా నడిపింపులో లోపం ఉండకూడదు, నా నడిపింపులో దోషం ఉండకూడదు, నా నడిపింపులో ఎక్కడెక్కడ ఏలు పెట్టి చూపించేటటువంటి స్థితి ఉండకూడదని మరి నేను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ చక్కటి సేవని నేను కొనసాగిస్తూ ఉన్నానని నమ్ముతూ ఉంటాను. అందుకనే ఉదయముననే దేవుని యొక్క వాక్యమును మీకు మరలా జ్ఞాపం చేస్తున్నా, పరిచయం చేస్తున్నా. ఉదయం 5 గంటలకే, ఉదయం మీరు లేవగానే దేవుని యొక్క మాటను మీకు జ్ఞాపం చేసుకోవాలని, ఆయన నామాన్ని జ్ఞాపం చేసుకోవడమే కదా, ఆయన నామాన్ని ఎరిగిన వాడుగా నీ యొక్క రోజును ప్రారంభించాలి. నేను ఆయన నామాన్ని ఎరిగిన వాడుగా, ఎందుకంటే ఆయన నామము ఎరిగిన వారు గణపరచబడతారు. 91వ కీర్తనలో 14వ వచనం 2వ భాగంలో ఉంటుంది, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచదు. ఉదయముననే నువ్వు క్రీస్తు యొక్క నామాన్ని ఎరిగిన వాడుగా నీవు నీ యొక్క రోజును ప్రారంభించగలిగి, ఉదయముననే ఆయన నామం ఎరిగిన వాడుగా ఆయన నామాన్ని గుర్తు చేసుకోగలిగితే
దేవుడు ఏం చేస్తాడంట, ఆయన నామాన్ని నువ్వు ఎరిగిన వాడు గనుక ఆయన నిన్ను గణపరుస్తాడట. గణపరచడం అంటే హెచ్చిస్తాడు, గణపరచడం అంటే నిన్ను దీవిస్తాడు, గణపరచడం అంటే నిన్ను గొప్పగా చేస్తాడు. కాబట్టి అలాంటి ఆత్మీయత అనుభవాన్ని మరి మీ జీవితాల్లో చూడాలనే ఉద్దేశముతో, క్రీస్తుని ఉదయముననే మీరు ఎరిగి ఉండాలనే ఉద్దేశముతో ఉదయముననే ఈ యొక్క వాక్యం తీసుకుని వస్తున్నాను. ఉదయముననే క్రీస్తు యొక్క వాక్యమును ఎరిగి ఉండడానికి ప్రయాసపడండి. ఆయన మిమ్మల్ని గణపరిచి, హెచ్చించి, దీవించి, ఆశీర్వదించి బలపరచగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, నీ వాక్య సహవాసములో నిన్ను ఎరిగినటువంటి స్థితి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా గణపరచండి. ఉదయముననే నేను జ్ఞాపం చేసుకున్నట్టు ద్వారా నిన్ను ఎరిగి ఉంటున్నటువంటి బిడ్డలను ఇదిగోనైనా మీరు గుర్తించి వారికి తగిన ఫలమును, తగిన ఘనతను, తగిన ఆశీర్వాదమును అనుగ్రహించండి. యేసు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.